సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రజల అర్జీలను సానుకూలంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ప్రజల అర్జీలను సానుకూలంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ ఎస్డీసీ శ్రీదేవి, ఆర్డీఓ కె స్వాతిలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ ఆలకించి సంబంధిత అధికారులను పిలిపించి సమస్య వివరాలను అడిగి తెలుసుకుని సానుకూలంగా పరిష్కరించాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి నిర్ణీత కాలంలో పరిష్కరించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకట్రావు, పౌర సరఫరాల డిఎం సృజన, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్, డీటీడబ్ల్యూ ఫణి ధూర్జటి, డిఎంహెచ్ఓ గీతాబాయ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా పెడనలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం సందర్భంగా పెడన పట్టణంలోని శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం 3వ సోమవారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ అధికమైంది. 16 సంవత్సరాలుగా ఇదే దేవస్థానంలో 21 రకముల పంచామృతాలతో కలిసిన కైలాస తీర్థాన్ని భక్తులకు పంపిణీ చేస్తున్నట్లు ఊటుకూరి సుబ్బారావు దంపతులు ఈ సందర్భంగా తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16 సంవత్సరముల నుండి పెడన శివాలయంలో కైలాసగిరి తీర్థాన్ని పంపిణీ చేయుచున్నాం. ఈ తీర్థం 21 రకముల ప్రసాదములు మరియు పంచామృతములు కలిసినటువంటి ఈ తీర్థాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ తీర్థ పంపిణీ కార్యక్రమం ఈరోజు కార్తీక సోమవారం అనగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి పంపిణీ చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ తీర్థాన్ని స్వీకరించి స్వామి అనుగ్రహం పొందగలరని. చేనేత రంగానికి అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హామీ ఇచ్చారు. చేనేత రంగానికి అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శనశాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్ఓ కె చంద్రశేఖరరావు తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రతి సోమవారం చేనేత దినోత్సవంగా పరిగణించి ప్రతి జిల్లా అధికారి చేనేత వస్త్రాలను ధరించి సమావేశానికి రావాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో చేనేత వస్త్రాల విక్రయ విభాగం ఏర్పాటు చేసి చేనేత రంగానికి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. చేనేత వస్త్ర ప్రదర్శనశాలలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ తదితరులు చేనేత దుస్తులు పరిశీలించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్స్ సమస్యలపై కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు యూనియన్ నాయకులతో జరిపిన చర్చా ఒప్పందాల జీవోలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద ధర్నా జరిపారు. 9 నెలలు కావస్తున్నా జీవోలు విడుదల కాకపోవడంతో ఆశా వర్కర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 9 నెలలలో అనేక మంది ఆశా వర్కర్లు రిటైర్మెంట్ అయ్యారని, 60 నుండి 62 సంవత్సరాలకు వయస్సు పెంపుదల జీవోలు రాకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర అసహనం తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా అందలేదని, పలువురు ఆశా వర్కర్లు ఈ కాలంలో మరణించారన్నారు. వీరికి బీమా సౌకర్యం కూడా వర్తించలేదని వారు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే ఒప్పంద జీవోలు జారీ చేయాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి పి ధనశ్రీ, జిల్లా అధ్యక్షురాలు జి చిట్టికుమారి, వై నాగేశ్వరరావు, వి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ధనశ్రీ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ధర్నా చేసిన సందర్భంగా ప్రభుత్వం ఒప్పంద కొన్ని జీవోలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ అవి ఇప్పటి వరకు 9 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా చోద్యం చూస్తున్న పరిస్థితి ఉంది. 60 సంవత్సరాలు నిండిపోయి చాలామంది ఉట్టి చేతులతో ఇళ్లకెళ్ళిపోయే పరిస్థితి ఉంది. 62 సంవత్సరాలు పెంచుతానని చెప్పారు, దాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు. అట్లాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి 60,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామని చెప్పారు. అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం, చాలామంది ఆశా వర్కర్లు హార్ట్అటాకులతో ప్రమాదాల్లో చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రమాదాల్లో చనిపోయిన వారికి ఏ ఒక్కరికి కూడా 1 రూపాయి కూడా ఇవ్వని పరిస్థితి. ప్రమాద బీమా కల్పిస్తాము 10 లక్షల రూపాయలని ప్రభుత్వం చెప్పింది, కానీ అమలు చేయలేదు. అట్లాగే ప్రభుత్వం ఆశా వర్కర్లతో సంబంధం లేని పనులు చేయించుకుంటోంది. కనీస వేతనం ఇవ్వమని చెప్పి అనేక సభలుగా అడుగుతున్నప్పటికీ కూడా కనీస వేతనం ఇవ్వకోకుండా ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న దానికి అనుగుణంగా ఆయన కనీస వేతనాలు ఇవ్వని పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అట్లాగే 18 సంవత్సరాలుగా
గ్రామీణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆశా వర్కర్ల సేవలు అందిస్తూ ఉంది. కనీస వేతనం ఇమ్మని ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పనిభారం పెరిగిందయ్యా, కనీస వేతనం ఇవ్వు, నిత్యావసర ఖర్చులు ధరలు పెరిగినాయి అని చెప్పి ఈరోజు మేము రోడ్డు ఎక్కడం జరిగింది. ఇచ్చిన హామీలని ఏ ప్రభుత్వం కూడా అమలు చేయట్లేదు. జీవోల రూపంలో మాకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఆశా వర్కర్కి సెలవులు లేవు. 24 గంటలు ఆశా వర్కర్లు డ్యూటీలు చేయాలి. ఒక సెలవు కావాలంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకే ఆశా వర్కర్లు పర్మిషన్ అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము అడిగేది ఒకటే, కనీస వేతనం 18,000 రూపాయలు ఏదైతే నువ్వు ఇస్తానని వాగ్దానం చేసావో ఆ కనీస వేతనం అమలు చేయాలి. నిత్యావసర ధరలు తగ్గించాలి. ఆశా వర్కర్ కుటుంబాలను కూడా మరి పోషించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంది ఆశా వర్కర్. కాబట్టి నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి, చనిపోయిన ఆశా వర్కర్కి మట్టి ఖర్చులు ఇవ్వాలి, తదితర డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాము. మేమేవైతే డిమాండ్లు పెట్టామో అవి పరిష్కరించకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్ను ముట్టడి చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా 108 సర్వీసెస్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 108 వర్కర్స్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 అంబులెన్స్ సర్వీసులోని ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా యాజమాన్యంకు, అధికారులకు వినతి అందించి శాంతియుతంగా పలు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఉద్యోగులు ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు విధులలో లేని ఉద్యోగులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. 108 వ్యవస్థలో రోజుకు 3 షిఫ్ట్లలో 8 గంటల పని విధానం అమలు చేయాలని వారన్నారు. 108 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజీ మార్కులు అందించాలని వారు కోరారు. ప్రస్తుత నిర్వహణ సంస్థ నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించే బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బోరా సుబ్రహ్మణ్యం, టి చంద్రపాల్, ఎం సాయిబాబు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటివరకు 108 వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కార్పొరేట్ వ్యవస్థలన్నీ నిర్వహించడం వలన మా ఉద్యోగులకు అనేక విధాలుగా ఆర్థిక నష్టం జరుగుతూ ఉంది. కావున ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 108 వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని కోరుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాం. రేపు 25 తర్వాత గవర్నమెంట్ వారు కనుక చర్చలకు పిలిచి మా సమస్యలను పరిష్కరించకపోతే 26వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె కిందకి వెళ్ళటానికి మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నాము. మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే 108 వ్యవస్థను గవర్నమెంటే నేరుగా నిర్వహించాలి. కార్పొరేట్ దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి. ఎందుకనగా కార్పొరేట్ వ్యవస్థలు నిర్వహించడం వలన ప్రభుత్వాలు మారినప్పుడు, కార్పొరేట్ వ్యవస్థలు మారినప్పుడు మా ఉద్యోగులకు పిఎఫ్లో కానీ లేదంటే గ్రాట్యుటీలో కానీ అనేక విధాలుగా ఆర్థికంగా నష్టం జరుగుతుంది. కనుక మా వ్యవస్థను నేరుగా గవర్నమెంటే నిర్వహించాలని చెప్పి మా ప్రధానమైన డిమాండు. 8 గంటల పని విధానం మరియు జీవో 49 అంత క్రితం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినప్పుడు ఆయన మా మీద సానుభూతితో 49 జీవోని అమలు చేసినారు. తిరిగి మళ్ళీ మేము ఆ 49 జీవోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తుందే తప్ప మరి పరిష్కారం కాని పరిస్థితి. ఈరోజు 108 ఉద్యోగులను ప్రభుత్వమే నేరుగా ఈ వ్యవస్థను నిర్వహించాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 108 ఉద్యోగులకు మరి ప్రభుత్వమే నేరుగా వేతనాలు అందించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క 108లో 8 గంటల పని విధానం అమలు చేయని పరిస్థితి. అదేవిధంగా ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు అనేక రెట్లు పెరుగుతున్న ఈ సందర్భంలో కనీస వేతనాలు అమలు చేయని పరిస్థితి. కాబట్టి 108 ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఈఎస్ఐ పిఎఫ్ యొక్క మరి ప్రభుత్వమే నేరుగా మరి యాజమాన్యమే ఈ లెక్క వాటాని కట్ చేయకుండా యాజమాన్యమే నిర్వహించాలని, అదేవిధంగా జీవో నెంబర్ 49 అమలు చేయాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు 25న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి 108 ఉద్యోగులు వెళ్తారని దీని పర్యవసానం మా 108 సంస్థను డైరెక్ట్గా గవర్నమెంటే నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్ అండి. ఇంకోటి ఏంటంటే 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి,
కనీస వేతనం అమలు చేయాలని మా ప్రధానమైన డిమాండ్ అండి. బెరాకా సంస్థ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బెరాకా సంస్థ సేవలు ప్రశంసనీయమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో పంచాయతీరాజు కాలనీలో వితరణ కార్యక్రమం నిర్వహించారు. 21 మంది విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయంతో పాటు ల్యాప్టాప్లు అందించారు. స్వయం ఉపాధి నిమిత్తం 2కి, గృహ నిర్మాణానికి 2కి మంత్రి చేతుల మీదుగా సాయం పంపిణీ చేశారు. సంస్థ అధినేత బిఎస్ కిరణ్ పాల్ను మంత్రి రవీంద్ర అభినందించి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మొత్తం 36 మందికి 10.55 లక్షల సాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. సంస్థ ఉపాధ్యక్షులు తిరుమాని వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు మేనేజర్ నాగిశెట్టి డానియల్, సభ్యులు ఎస్వి ప్రసాద్, కాగిత రమాదేవి, తెలుగుదేశం పార్టీ నాయకులు లోగిశెట్టి స్వామి, కొల్లూరి లలితారాజ్, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా చాలా రకాలుగా సహాయ సహకారాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి వారి తండ్రి గారు లక్ష్మణ్ గారు ఈ మధ్యన ఆయన కాలం చేయడం కూడా జరిగింది. వారు కూడా దేవుని సేవలో అనేక మందిని మార్చారు. ఈరోజు కిరణ్ పాల్ గారి ఆధ్వర్యంలో టోటల్ 36 మంది బెనిఫిషియర్స్కి 10,55,705 రూపాయల ల్యాప్టాప్లు కానీ, అలాగే చదువుకోవడానికి అసిస్టెన్స్ కానీ, కొంతమంది ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కొంత మెటీరియల్ సహాయ సహకారాలు కానీ, చర్చికి కానీ, అట్లాగే ఇక్కడ చాలామందికి వైద్య సహాయం కూడా చేశారు. వారిని ఒకసారి గట్టిగా మనందరం కూడా మనస్ఫూర్తిగా భగవంతుడు మరింత శక్తినివ్వాలని, మరింత మందికి సేవ చేసే అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా విద్యార్థులకు నేను చెప్పేది, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.